ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి బడ్జెట్ సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. స్వప్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టారు. మరలా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా శాసనసభ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమేరకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి కూడా ఆ గవర్నర్ ప్రసంగించడంతో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో బడ్జెట్ కి సంబంధించి కానీ అలాగే ప్రతి ఒక్క ఆ శాఖకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ అసెంబ్లీకి సన్నిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. ఎన్డీఏ కూటమిలోని ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రశ్నోత్తరాలు కానీ జవాబులకు సంబంధించి కానీ మంత్రులు కానీ అలాగే సెక్రటరీకి సంబంధించి కానీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రులు ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ కు సంబంధించి కానీ అలాగే ఆ 15 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలకు సంబంధించి వాళ్ళ యొక్క శాఖల గురించి పూర్తి స్థాయిలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఎవరైతే మిత్రపక్షాలు కానీ అలాగే ఎమ్మెల్యేలు అడుగుతున్న సమావేశాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆ సంసిద్ధం కావాలని ప్రతి ఒక్క శాఖ గురించి పూర్తిగా అందరూ సమాచారం తెలుసుకొని ఆ అసెంబ్లీ సమావేశాలకి రావాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాదాపు 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ మొదటి రోజు ఆ బీఏసీ సమావేశం తర్వాత ఆ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది బీఏసీ సమావేశం తర్వాత నిర్ణయించినట్లు కూడా కనపడతా ఉంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి సబ్జెక్టుతో ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే నిన్న రాష్ట్ర మంత్రులకు సంబంధించి ఎవరెవరు ఆ పనితీరు ఎలా ఉంది అనేది వాళ్ళకి కొంత మేరకు ర్యాంకింగ్స్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవటం, అసెంబ్లీ సమావేశాల్లోపు ఎవరు సమాచారం తెలుసుకోకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇబ్బంది పడకుండా ముఖ్యంగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ఆ కీలక నిర్ణయాలు కానీ ఎవరైతే ఆ మిత్రపక్షం కాకుండా ఎవరైతే ఎక్స్పర్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగిన దానికి ఖచ్చితంగా రివర్స్ లో గట్టిగా సమాధానం చెప్పేందుకు కూడా సంసిద్ధం వాళ్ళంటూ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఆయా శాఖల అధికారులతో ఆ సమావేశమై పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా వాళ్ళ మీద ఏ ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది, ఈ యొక్క గత 3 నెలలుగా ఏ అంశాల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానంగా అడుగుతున్నారనే దాని మీద కూడా వాళ్ళందరూ వాకప్ చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గానికి పిలుపునిచ్చారో ఇప్పటికే ర్యాంకింగ్ అంశం మీద కొంతమేరకు చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ శాఖతో పూర్తి స్థాయి ఆ టైం కేటాయించి వారందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకునే ఆ పనిలో ఉన్నారంటలో ఎటువంటి సందేహం లేదు. స్వప్న. అయితే నాగేశ్వరరావు, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? పూర్తిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొదట్లో ఏదైతే ఎన్డీఏ కూటమి అసెంబ్లీ సమావేశాలు పెట్టిన ఆ సమయంలో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ద్వారా కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆ 3 నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రం
లో ప్రభుత్వం ఉందా లేదా, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ చేతగాని ప్రభుత్వం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ఆ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ఆ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఆ సంక్షేమ పథకాలు గాని, గతంలో సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా అమ్మఒడి గాని, ఉచిత బస్సు గాని ఇప్పటికీ ఇచ్చిన హామీలలో నెరవేరని ఆ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఆ చంద్రబాబు నాయుడు గాని, రాష్ట్ర మంత్రివర్గంలో ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఖచ్చితంగా ఏదైతే అమ్మఒడికి సంబంధించిన ప్రకటన అసెంబ్లీ సమావేశంలో చేయాల్సింది. అలాగే పౌర సరఫరాల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ఆ మహిళలకు ఉచిత బస్సు అంశం కూడా ఆయన ప్రకటన చేయాల్సింది. ఈ రెండు ప్రకటన చేయాల్సిన నేపథ్యంలో వాళ్ళు కూడా దీని మీద తీవ్ర కసరత్తు పెడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆ అమ్మఒడికి సంబంధించిన పథకం ఏ రోజు నుంచి అమలు అవుతుంది, అలాగే ఉచిత బస్సుకు సంబంధించి అమలు ఏ రోజు నుంచి మొదలవుతుందనే దాని మీద అయితే చెప్పనున్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అలాగే ఈ వాలంటీర్ యొక్క ఆ సచివాలయాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సచివాలయం యొక్క ఏం చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా ఆ పురోగతి సాధిస్తూ ముందుకెళ్తుంది అన్న నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా జవాబు చెప్పడానికి కానీ, అలాగే ఏదైతే మిగతా పార్టీలకు సంబంధించి కానీ, దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ ముందుంది అనే విధంగా కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సంసిద్ధం అన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. స్వప్న. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.